కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేయడంలో బీజేపీ బీఆర్ఎస్ దొందే అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు సూత్రధారి కేటీఆర్ఏ అని, విచారణలో అన్ని విషయాలు త్వరలో బయటపడబోతున్నాయంటున్న ఎమ్మెల్యే వీరేశంతో మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. తెలంగాణలో రాజకీయాలు మూడు ప్రధాన అంశాల చుట్టే తిరుగుతున్నాయి. అందులో ఒకటి ఫోన్ ట్యాపింగ్, మూసి పునర్జీవనం, అదేవిధంగా పరిశ్రమలను ఈ మధ్య కాలంలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటనే దాని మీద మనతో మాట్లాడడానికి నకరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ఉన్నారు. అన్న, ఏంటి ఈ మధ్యకాలంలో మీ ప్రభుత్వ హయాంలోనే ప్రతిష్టాత్మకంగా పరిశ్రమలు స్థాపిద్దాం అనుకున్నారు మీరంతా కూడా ప్రభుత్వం నుంచి. అయితే ఎందుకు ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది? ఏంటి దీని వెనక ఏమన్నా కారణం ఉంది? దీని వెనకాల బలమైన కారణం బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో అపోహలు క్రియేట్ చేస్తూ, ప్రజల్ని రెచ్చగొడుతూ, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ, ప్రజలకు అనేక రకాలుగా అభూత కల్పనలు, అబద్ధాలని, అసత్యాలని ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే దాంట్లో భాగంగానే అక్కడక్కడ జరుగుతున్నటువంటి చర్యలు. అంటే యాక్చువల్లీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రజలకు నష్టం వాటిల్లేటువంటి ప్రాజెక్టు కానీ, ప్రజలకు నష్టం వాటిల్లేటువంటి ఇండస్ట్రీస్ కానీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎక్కడ చేయలేదు. ఈరోజు లఘుచర్ల ప్రాంతంలో దాదాపు 1000 ఎకరాల పైచీలకు చేపట్టేటువంటి ల్యాండ్ అక్విజిషన్ అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కోసం మాత్రమే చేపట్టిండు. అంటే అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్, కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తే ఆ ఇండస్ట్రీస్ ద్వారా రిమోట్ ఏరియాలో ఉండేటువంటి లఘుచర్ల ప్రాంత ప్రజలు అభివృద్ధి వైపులో పోతారు, ఉపాధి దొరుకుద్ది, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, అక్కడ భూముల రేట్లు పెరుగుతాయి, ఈ ప్రాంతం కొంచెము అభివృద్ధి నమూనాకు దగ్గర అయింది అనేటువంటి ఒక ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు నీకు వికారాబాద్ కానీ, టాండూరు కానీ, అక్కడ కొడంగల్ కానీ, ఇటు హైదరాబాద్కు కానీ, అటు బెంగళూరు కానీ బాగా దూర ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి భూములు, వాటర్ సోర్స్ లేక చాలా ఇబ్బంది పడతారు. ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి అయింది కాబట్టి, ముఖ్యమంత్రి అయినటువంటి ఆ ప్రాంతాన్ని కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తాను. గడిచిన ప్రభుత్వంలో గడిచిన పాలకులు, మాజీ మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు అభివృద్ధి అంటేనే సిద్దిపేట, అభివృద్ధి అంటేనే సిరిసిల్ల అనేటువంటిది చూపించారు. అభివృద్ధి అంటే ఇటు వరంగల్, అభివృద్ధి అంటే మహబూబ్నగర్, అభివృద్ధి అంటే నల్గొండ, అభివృద్ధి అంటే తెలంగాణ 10 జిల్లాలు అనేటువంటి కాన్సెప్ట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోతున్నారు. కాబట్టి అది గ్రౌండ్ అయితే ఆ అభివృద్ధి ఫలాలు ప్రజలకు కనిపిస్తే, దాని ద్వారా జరిగేటువంటి మేలు ప్రజలకు తెలిస్తే భవిష్యత్తులో తెలంగాణ భూభాగం నుంచి బీఆర్ఎస్ అనేటువంటి ఒక పార్టీని పక్కకేస్తారనేటువంటి ఒక ఆలోచనతోనే కుట్రపూరితంగా ఆ చర్యకు పాల్పడ్డారు. అంటే ఒక ప్లాన్డ్గా కలెక్టర్ను హత్య చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసింది. కలెక్టర్ను హత్య చేయడం ద్వారా ఏమైంది, ఆడ ఫైరింగ్ ఓపెన్ అయింది. ఫైరింగ్ ఓపెన్ అయితే ప్రజలు, రైతులు చనిపోతే ఈ పెద్ద ఎత్తున కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నెగిటివ్ తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేటువంటి ఒక ఉద్దేశంతో అక్కడ టీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి కుట్ర తప్ప అది ప్రజలు చేసినటువంటిది కాదు. ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా జరిగిందని చెప్పేసి, ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు దొంగలెవరు, పాత్రదారులు, సూత్రధారులు ఎవరు అనేది విచారణలో తేలబోతుందని చెప్పి చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా అస్థిరపరిచేందుకు ఇటు బీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయని చెప్పేసి ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి రానున్న రోజుల్లో నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నటువంటి పరిస్థితులు. కెమెరా పర్సన్ జనార్దన్ కలిసి రాము మహాన్యూస్ చిట్యాల నుంచి.